మీరు కరుణామయుడిగా పాత్ర పోషించినప్పుడు కోట్ల మంది మిమ్మల్ని కీర్తించారు, తర్వాత షిరిడి సాయిబాబాగా ఆదరించారు. ఏ పాత్ర వేసినా కూడా లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ వేసినప్పుడు మిమ్మల్ని విపరీతంగా ప్రేమించారు జనం. కానీ మామూలు పాత్రలు చేయలేకపోయానన్న ఒక కొరత ఉండిపోయిందా మీకు? అసలు నేను సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు కౌబాయ్ మూవీస్ అనమాట, అంటే ఫ్యాగ్ అండ్ ఆఫ్ కౌబాయ్ మూవీస్ ఆ టైంలో నేను వచ్చాను. ఆ కొరత అంటే మనకి సాటిస్ఫాక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఒకసారి ఆ కరుణామయుడు అనే సినిమాలో యాక్ట్ చేయటం, ఆ రోజుల్లో ఉన్నట్టు కష్టాలతో ఆ సినిమా 5 ఏళ్ళు అవటం, నేను నా అంత నేను లేక తెలియకుండా ఏదో అతీతమైన శక్తి ఏదో ఒక నిర్ణయం తీసుకోవటంలో ఆ సినిమా అయ్యేదాకా వేరే సినిమాలో యాక్ట్ చేయనని చెప్పటం, దానివల్ల ఏమైందంటే 5 years సినిమాలో యాక్ట్ చేయలేదు నేను. సో అతీతమైన శక్తి ఉందని మీరు నమ్ముతారు బలంగా? ఖచ్చితంగా, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆ క్రీస్తు ఇది ఆ పవిత్రత ఇప్పుడు మళ్ళీ మామూలు సినిమాల్లో చేస్తే అంత బాగుండదేమో అని ఒక టాక్ వచ్చేసింది. కాబట్టి మీకు అది కూడా ఒక డిసడ్వాంటేజ్ అయింది. మన ఇండస్ట్రీలో బ్రాండింగ్ వేసేస్తారు అనమాట, అది ఒక రకమైన అలవాటు అయిపోయింది. ఆ అతీతంగా అలా కాకుండా ప్రతి పాత్ర ఏ పాత్రకైనా సరే తను చేయగలడం శక్తివంతుడైనటువంటి ఒకే ఒక నటుడు, మహానటుడు మన ఎన్టీ రామారావు గారు ఒకటి. అంటే నా అదృష్టం ఏంటంటే ఆయనలాగా ఒక రాముడుని ఒక కృష్ణుడని ఆ పాత్రలో ఎలాగైతే జనాలు యాక్సెప్ట్ చేశారో, క్రైస్ట్, సాయిబాబా ఈ 2 పాత్రలకి బాగా సంథింగ్ అతీత శక్తి అంటాం కదా. ఆ సినిమాలో యాక్టర్స్ ప్రెస్ మీట్ పెట్టేటప్పటికి ప్రెస్తో మాట్లాడుతూ వాళ్ళు మాట ఉన్నారన్నమాట, అండ్ విజయ్ చంద్ర గారు మీరు ఈ పాత్ర వేస్తానంటున్నారు కదా, అలాగ అనుకుంటూ ఉంటారు. ఎవరైనా సరే ఈ కరుణామయుడు పాత్ర వేస్తే అతను వెంటనే పోవటం కానీ లేకపోతే కనుమరుగైపోవటం కానీ జరుగుతూ ఉంటుంది కదా. అది అపచారమనా? నేను యాక్ట్ చేసే ముందు ఎంజి రామచంద్ర గారు ఒక పాత్ర వేయడం మొదలుపెట్టారు. ఆ పాత్ర ఏంటంటే ఆయన మేకప్ టెస్ట్ చేసుకుని అప్పుడే క్యాలెండర్స్ కూడా ప్రతి కిల్లీ షాపులో వచ్చేసాయి. శ్రేయాభిలాషులు చెప్పారట, ఈ పాత్ర వేయడం మంచిది కదండి, ప్రపంచంలో ఇలా అనుకుంటూ ఉంటారంటే ఆయన మానేశారు. మరి ఆయనే మానేస్తారు కదా, మీరు వేస్తారా? అప్పుడు నాకు కొంచెం భయం వేసింది. 10 మంది ఇలా మాట్లాడుతున్నారు, ఇది నిజం అయి ఉండొచ్చు అన్నట్టుగా లోపల ఒక థాట్ వస్తున్న సమయంలోనే వెంటనే తెలియకుండానే ఏవైనా సరే నేను చేసి తీరుతాను, దాంట్లో ఎటువంటి డౌట్ లేదని చెప్పేవాడిని. ఈ కౌబాయ్ మూవీస్లో రౌడీ రాణి, సిఐడి రాజు ఇలాంటి పిక్చర్లో మా ఊరి మనగాళ్ళను హీరోయిన్ వెనకాల పాటలు పాడుతూ చేస్తున్నారు కదా, అలాంటి పాత్రలు చేస్తున్నప్పుడు మరి ఇలాంటి పవిత్రమైన పాత్ర వేస్తుంటే ఒక పక్కన క్రైస్తు ఇవి ఎలా ఉంటుందండి, అంత ఇదిగా ఉండదేమో అంటే వెంటనే నేను అవునండి చాలా మంచి ఆలోచన ఇచ్చారు, మీరు చెప్పినట్టుగానే ఖచ్చితంగా నేను ఇక ఎప్పుడూ కూడా ఆ సినిమా అయ్యేదాకా వేరే పాత్రలో సోషల్ పిక్చర్లో కానీ ఆ పాటలు అలాంటి పాటలు పాడే క్యారెక్టర్స్ కానీ చేయను అని తెలియకుండా చెప్పేశారు. ఒకవేళ ఆ సినిమా ఆగిపోయింది అనుకోండి, మీరు ఇంక సినిమాలో యాక్ట్ చేయరు కదా, మీరు హీరో అవ్వలేరు కదా అన్నారు. ఏ పరిస్థితుల్లోనూ ఈ సినిమా కంప్లీట్ అయిపోతే నేను మళ్ళీ సినిమాలో రంగు వేసుకొని ఈ సినిమా కంప్లీట్ అయితేనే ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో ఉంటాను అని చెప్పేశారు.